మరోసారి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్దాం. కృష్ణమోహన్, ఫలితాలు ఒక్కొక్కటిగా టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి విజయం సాధిస్తూ వస్తున్నారు. అన్ని ఈ డివిజన్లకు సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియ కూడా కొనసాగుతుంది. టీఆర్ఎస్ అభ్యర్థులకు సంబంధించినటువంటి విజయం సాధించిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో కూడా ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ కు అనూహ్యమైనటువంటి ఫలితాలు కూడా వస్తున్నాయి. ముందుగానే చాలా చోట్ల తరహాలోనే ఫలితాలు వస్తుండటంతో ఆ పార్టీల శ్రేణుల్లో మాత్రం విజయాలు సాధించడంతో సంతోషాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే మాత్రం ఏదైతే పోలింగ్ కేంద్రంగా ఉన్నటువంటి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పటికే టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా చేరుకుంటున్నారు. ప్రస్తుతం చాలా చోట్ల ఇంకా టీఆర్ఎస్ ఆధిక్యంతో కొనసాగుతుందని చెప్పొచ్చు. 50వ డివిజన్ కు సంబంధించి కూడా ఇక్కడ విజయ భాస్కర్ సంబంధించినటువంటి వినయ్ భాస్కర్ సోదరుడు ఆయన ఇక్కడ నుంచి పోటీ చేశారు. ఆయన కూడా విజయం సాధించారు. అదేవిధంగా 11వ డివిజన్ కు సంబంధించి రాధిక టీఆర్ఎస్ విజయం సాధించారు. 21 డివిజన్ కు సంబంధించినటువంటి రజిత టీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఇదే విధంగా 41వ డివిజన్ కు సంబంధించినటువంటి సిరాజుద్దీన్ విజయం సాధించారు. ఈ డివిజన్ కు సంబంధించి మాత్రం ప్రతి రౌండ్ కు సంబంధించి కూడా చాలా ఉత్కంఠభరితంగా సాగింది. ఇక్కడ పుప్పాల ప్రభాకర్ టీఆర్ఎస్ రెబల్ గా ఉన్నాడు. ఆయన గట్టి పోటీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా చాలా చోట్ల టీఆర్ఎస్ కు చాలా మంచి ఫలితాలే వస్తున్నాయని చెప్పొచ్చు. టీఆర్ఎస్ మొదటి నుంచి కూడా ఈ ఏదైతే వరంగల్ గ్రేటర్ గా తొలిసారి జరుగుతున్న ఎన్నికల్లో కూడా తమ పార్టీ పూర్తి స్థాయిలో కూడా గట్టి పోటీ విజయం సాధిస్తామంటూ చెప్పింది. దాదాపుగా మనతో పాటు ఎంపీ పసునూరు దయాకర్ కూడా వచ్చారు. ఆయనతో మాట్లాడారు. చెప్పండి, అంటే రిజల్ట్ కు సంబంధించి కూడా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? దాదాపుగా ఇప్పుడు వచ్చిన రిజల్ట్ లో ఒక 2 డివిజన్లు మినహా దాదాపు 15 డివిజన్లు వస్తే దాదాపు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది విజయం సాధించారు. దీన్ని బట్టి మీరు ఏమనుకుంటారు? దాదాపు 50కి 56కు మినిమం 50 క్రాస్ అవుతుందని అయితే భావిస్తున్నాం మేము కంపల్సరీ. ఎందుకంటే గౌరవనీయులైన కేసీఆర్ గారు చేసే అభివృద్ధి పనులు, ఆయన అందుబాటులో ఉండడమే, ఇవన్నీ కొన్ని కాకుండా స్థానికంగా ఏమైనా కొంత ఉద్యమం చేసిన వాళ్ళు అందరికి అవకాశం రాలేదు. చాలా మంది పనిచేసిన వాళ్ళు, కొన్ని వేల మంది పనిచేసిండ్రు, కొంతమందికి అవకాశం రాలేదు. వాళ్ళు కొంత బాధతోటి ఉండి కొంచెం ఏమన్నా కొంత రెబల్ చేసిన వాళ్ళకు కొంత మైనస్ ఉంటుంది. కానీ అన్ని దిక్కులో మాత్రం క్లీన్ షీట్ బాగానే గెలుస్తుంది, అందరూ బాగానే ఉంటుందని మేము భావిస్తాం. మొన్నటి మీ రిజల్ట్ చూస్తుంటే కూడా అంటే టీఆర్ఎస్ కు సంబంధించి అప్పుడు దాదాపు దేశంలోనే అత్యధికమైనటువంటి మెజార్టీ తోటి ఉప ఎన్నికల్లో గెలిచారు. ఈసారి ఆ ప్రభావం కూడా ఎక్కువగా కనిపిస్తుంది అనుకున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే అప్పటి నుండి వాస్తవంగా పబ్లిక్ లా కేసీఆర్ గారు చేసే పనులు నమ్మకం ఉంది, ప్రజల మీద నమ్మకం, కేసీఆర్ గారి మీద నమ్మకం ఉంది. కేసీఆర్ గారు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి. నిన్న కూడా జరిగిన మహారాష్ట్ర వాటర్ దాంట్లో కూడా ఒప్పందాలలో ఆయన కూడా కీలక పాత్ర తీసుకొని మరి మనకు వాటర్ తేవడం జరిగింది. ఇవన్నీ ప్రజల సమస్యలను తీర్చే ముఖ్యమంత్రిగా పేరున్నది కాబట్టి ఆయన మీద విశ్వాసంతో ఈ రోజు ప్రజలందరూ కూడా ఆయనకు టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తాను. అంటే రిజల్ట్ చూస్తుంటే చాలా వరకు కూడా మీ మీద ఇంకా బాధ్యత పెరిగింది అనుకోవచ్చు. గ్రేటర్ కి సంబంధించి వరంగల్ అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదు అనేది భావన కూడా చాలా మందిలో ఉంది. ఇప్పుడు మీ ముందు చాలా బాధ్యత ఉంది అనుకుంటున్నారా? ఈ గ్రేటర్ కి సంబంధించినటువంటి రిజల్ట్ చూస్తే ఎలా అనిపిస్తుంది? చాలా బాగానే ఉంటది. గ్రేటర్ కూడా చాలా బాగానే ఉంటది. బాధ్యతలు కూడా పెరిగిన విధంగా కేసీఆర్ గారు కూడా పని చేస్తుండ్రు. కంపల్సరీ ఎక్కువ సీట్లు దాదాపు 50 వరకు వస్తాయని మేము భావిస్తున్నాం. 50 క్రాస్ అయితే. థ్యాంక్ యూ సార్. అంటే ఈ రిజల్ట్ తర్వాత కూడా మీరు ప్రభుత్వం దగ్గరకు తీసుకెళ్లడానికి సంబంధించి కూడా వరంగల్ కు సంబంధించి ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయనుకుంటారు? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఈ సిటీ డెవలప్మెంట్ చేయడానికి అన్ని పనులు కూడా ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి కార్పొరేటర్ లేక కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అన్ని సమస్యల మీద కార్పొరేటర్లు ఉంటారు కాబట్టి స్థానిక సమస్యల మీద విశ్లేషించి ఇక పనిచేసే ముఖ్యమంత్రి అనేది పేరున్నది. ఈ తక్కువ టైంలో కూడా ప్రజల మన్నన పొందడం జరిగింది. పబ్లిక్ లో కూడా మంచి వాయిస్ ఉంది కాబట్టి 50కి 58కి 50 వరకు దాదాపు కంపల్సరీ గెలుస్తామని మేము భావిస్తాం. థ్యాంక్ యూ సార్. మొత్తానికి అయితే మాత్రం టీఆర్ఎస్ లో సంబరాలు వ్యక్తమవుతున్నాయి. ఎటు చూసినా కానీ తమకు సంబంధించినటువంటి పార్టీ విజయం సాధిస్తుంది. ముందుగానే ఊహించినట్టుగానే 50 పైన కూడా స్థానాలు కూడా కైవసం చేసుకుంటామంటూ కూడా టీఆర్ఎస్ ఎంపీగా ఉన్నటువంటి పసునూరి దయాకర్ రావు చెప్తున్నారు. తమ ఏదైతే ఉప ఎన్నికలకు సంబంధించి తాను ఏదైతే ఓట్లతోటి మెజార్టీ సాధించామో అదే స్థాయిలో కూడా ఇప్పుడు విజయం సాధిస్తామంటూ కూడా చెప్తూనే ఉన్నారు. మొత్తానికైతే మాత్రం టీఆర్ఎస్ శ్రేణుల్లో చాలా ఉత్సాహమైనటువంటి వాతావరణం నెలకొంది.
నెలకొంది. ఎటు చూసినా కానీ సంబరాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి అయితే ఇక్కడికి ఏదైతే పోలింగ్ కేంద్రానికి సంబంధించినటువంటి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ దగ్గర కూడా ఇప్పటికే టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా చేరుకున్నారు. పూర్తి స్థాయి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ నుంచి మిగతా డిప్యూటీ సీఎం కావచ్చు, మిగతా సంబంధించినటువంటి మరికొంతమంది ముఖ్య నేతలు కూడా ఇక్కడికి చేరుకుంటారు అంటూ కూడా పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. మొత్తం ఒక్కొక్క డివిజన్ కి సంబంధించినటువంటి ఫలితాలు కూడా చూస్తే కూడా టీఆర్ఎస్ ఏదైతే అనుకున్న స్థాయిలో అనుకున్నదో ఆ స్థాయిలోనే విజయం సాధిస్తూ వస్తున్నది. కొంత రెబల్స్ కు సంబంధించినటువంటి కావచ్చు లేదా ఇండిపెండెంట్స్ కొంత ప్రభావం చూపించినప్పటికీ కూడా విజయం స్థాయిలో మాత్రం వాళ్ళు పెద్దగా అది పోలింగ్ కాడికి మాత్రం కనిపించలేదు అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు చూస్తుంటే కూడా చాలా చోట్ల టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి రిజల్ట్ ఇంకా వస్తూనే ఉంది. ఇప్పటి వరకు కూడా రౌండ్స్ వారీగా చూస్తుంటే కూడా చాలా చోట్ల టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి విజయం వస్తుందని చెప్పొచ్చు. చాలా మంది అభ్యర్థులు కూడా ఒక్కొక్కరు గెలిచిన తర్వాత వారు తమ సంబంధించినటువంటి ఆనందోత్సాహాలు ఇప్పటికే కొంతమంది వాళ్ళ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఏజెంట్లు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి బంధువులు వాళ్ళు కూడా ఇక్కడికి కొంత చేరుకున్నారు. వారందరూ కూడా గెలిచిన అభ్యర్థులకు వాళ్ళకు సంబంధించినటువంటి సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎలా ఉంది మీరు ఈసారి విజయం సాధించడం? అందరి కృషి వల్ల మేము విజయం సాధించడము. మా టీఆర్ఎస్ పార్టీ నుండి పై నుండి వచ్చిన అధికారులందరికీ, వాళ్ళకి, కేసీఆర్ గారికి కొండా దంపతుల నాయకత్వం వర్ధిల్లాలని వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా వంతు మాకు సహాయం చేసిన వారందరికీ కూడా, పార్టీ వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అంటే ఏ ప్రభావం చూపించింది అనుకుంటున్నారు? స్థానికంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనుకుంటున్నారు? వేటి మీద మీరు ఆ డివిజన్ అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపడతారు? ఆ డివిజన్ లో ఏ పరిస్థితులలో వాళ్ళ పరిస్థితిని బట్టి, మనకు స్లమ్ ఏరియాని బట్టి వాళ్ళకు చెప్పిల్లు కాబట్టి వాళ్ళ సమస్యలు కూడా మేము పరిష్కారం చేస్తామని కూడా వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే అండర్ రైల్వే గేట్ ప్రాంతానికి సంబంధించి చాలా రోజుల నుంచి కూడా అభివృద్ధికి వెనుకబడిన ప్రాంతంగానే ఉన్నది అని చెప్తున్నారు. మీ 22వ డివిజన్ కి సంబంధించి కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి కదా, వాటి మీద మీరు ఏమైనా దృష్టి సారిస్తారా? సారిస్తాం. మంచినీరు, డ్రైనేజీ, రోడ్స్, స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా మేము చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది ఈ విజయం? చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా గెలవడం, మా ఉద్యోగాలకు ఇలా పార్టీ టికెట్ ఇవ్వడం, ఇలా కేసీఆర్ గారు చేసిన కృషి వల్ల మేము ఈ రోజు కార్పొరేటర్ గా జరిగింది. ఇవాళ పార్టీ మమ్మల్ని గుర్తించడం, ఈ విధంగా గుర్తించడం వల్ల మేము గెలిచింది. ఇలా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయడం, ఓటర్లు కూడా ఇలా బ్రహ్మరథం పట్టినందుకు నిదర్శనం. అనేక ప్రలోభాలు పెట్టినా కూడా ఇలా లొంగకుండా మాకు చేసినందుకు చాలా ధన్యవాదాలు. ప్రజలకు ఇచ్చిన హామీని మేము నెరవేరుస్తామని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నా. పార్టీకి సంబంధించిన చూస్తే మీ రిజల్ట్ చూస్తుంటే చాలా చోట్ల కూడా టీఆర్ఎస్ కి సంబంధించిన విజయం సాధిస్తుంది కదా, మీ మీద ఇంకా బాధ్యత పెరిగింది అనుకుంటున్నారు? ఎట్టి పరిస్థితులైనా మా కేసీఆర్ గారు బంగారు తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్తున్నాడు. వాటిలో భాగస్వామ్యం కావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. రాబో రోజుల్లో కూడా మా డివిజన్ గతంలో కొన్న ఆదర్శ డివిజన్ గా దించాలని కూడా మా ఆలోచన. టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎటు చూసినా కానీ తాము అనుకున్నటువంటి విజయం సాధించాం. ఇప్పుడు మా ముందున్నదంతా కూడా గ్రేటర్ వరంగల్ గా ఉన్నటువంటి ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత అభివృద్ధి చేస్తాం, ఇది ప్రభుత్వం ముందుకు కూడా తీసుకొస్తాం. ఏదైతే విజయం సాధించామో రైల్వే గేట్ అంటే అండర్ రైల్వే గేట్ ప్రాంతానికి సంబంధించినటువంటి 22వ డివిజన్ భాగ్యలక్ష్మి ఇంత ముందు కూడా మనతో మాట్లాడినప్పుడు అదిగా చెప్తున్నారు. ఆ ప్రాంతం కూడా అభివృద్ధికి చాలా దూరంగా ఉంది. ఆ ప్రాంతంలో అండర్ డ్రైనేజీ సిస్టమ్ కావచ్చు, వాటర్ కి సంబంధించి కావచ్చు, మిగతా సమస్యలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పరిష్కరించే విధంగా కూడా చూస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం రిజల్ట్ కి సంబంధించినటువంటి చూస్తే చాలా చోట్ల టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి శ్రేణులు అభివృద్ధి తోడే తామంతా కూడా విజయం సాధించామని చెప్తున్నారు. అయితే టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా తాము 50 పైగా కూడా ఈసారి డివిజన్లలో కూడా విజయం సాధిస్తాం, మేయర్ సీటు ఏదైతే మాకే దక్కుతుంది అనేది చెప్తుందో టీఆర్ఎస్ కు సంబంధించి మొదటి నుంచి చూస్తుంటే కూడా ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఉంది. మొన్నటి జరిగినటువంటి ఉప ఎన్నికలు కావచ్చు, లేదా నారాయణఖేడ్ ఉప ఎన్నికలు, తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇట్లా హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలు, అక్కడ కూడా 99 స్థానాలు టీఆర్ఎస్ సాధించడం, ఆ ప్రభావితంతో కూడా కొంత వరంగల్ గ్రేటర్ మీద కూడా కనిపించిందని చెప్పొచ్చు. గ్రేటర్ హోదాలో తొలిసారి జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ చాలా ఖచ్చితంగా ఉన్నటువంటి తమ జెండా ఎగరేస్తామని గట్టి పట్టు సాధిస్తామంటూ కూడా చెప్పింది. అంటే వరంగల్ కి సంబంధించి కూడా చూస్తుంటే కూడా ఉద్యమానికి చాలా కీలకమైనటువంటి వరంగల్ గా నిలిచిందని చెప్పొచ్చు. వరంగల్ లో టీఆర్ఎస్ కు ఉద్యమానికి సంబంధించినటువంటి దాంతో కావచ్చు, లేదా ఈ పార్టీకి కొంత ఇక్కడ ఎక్కువగా పట్టు ఉన్నదని చెప్పుకోవచ్చు. పశ్చిమానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్
భాస్కర్ ఇప్పటికీ 4సారి ఆయన మూడోసారి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఇటు తూర్పుకు సంబంధించి కూడా కొండా సురేఖ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏదైతే 5 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 5 ఉంటుంది. ఇటు పరకాలకు సంబంధించి చల్లా ధర్మారెడ్డి కావచ్చు టీడీపీ నుంచి కలిసిన ఆయన టీఆర్ఎస్ లోనే ఉన్నారు. అదేవిధంగా స్టేషన్ కాన్పూర్ రాజయ్య టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే. ఇటు వర్ధనపేటకు సంబంధించి కూడా ఆరూరి రమేష్ టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం 5 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని కూడా టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉండడం, ఇక్కడే మొన్నటి ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి పసునూరి దయాకర్ రావు ఎంపీగా కూడా విజయం సాధించడం, ఇదంతా కూడా చూస్తే ఈ ఎన్నికల ప్రభావం అదే ట్రెండ్ ఈ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కనిపిస్తుంది. అదే ట్రెండ్ కొనసాగుతుంది అని చెప్పొచ్చు. టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి రిజల్ట్ చాలా చోట్ల కూడా అదే విధంగా వస్తుంది. ఒక్కొక్కరుగా అభ్యర్థులు మాత్రం ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది వాళ్ళు తాము ఏదైతే విజయం సాధించిన తర్వాత తమ ముందు చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా వెళ్తామంటూ కూడా చెప్తున్నారు. మొత్తానికైతే స్థానికంగా ఉన్నటువంటి అభివృద్ధి కావచ్చు, ముఖ్యమంత్రి చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా తమ గెలుపుకు చాలా ఉపయోగపడ్డాయి అనేది చాలా మంది అభ్యర్థులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి రిజల్ట్ లో వస్తుండడంతో మాత్రం ఆ పార్టీలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయని చెప్పొచ్చు. చూడొచ్చు, ఇక్కడికి చూడొచ్చు టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. వారందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆనందోత్సాహాలు ఒకవైపు వ్యక్తమవుతున్నాయి. తమ రిజల్ట్ ఒక్కొక్క రిజల్ట్ వస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే కూడా 14వ డివిజన్ కు సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చింది. 42వ డివిజన్ కు వచ్చింది. 42వ డివిజన్ లో కూడా వీరగంధి టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వ్యక్తి విజయం సాధించారు. 34వ డివిజన్ కు సంబంధించినటువంటి రిజల్ట్ కూడా వచ్చింది. జోరిక రమేష్ టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అభ్యర్థి విజయం సాధించారు. 22వ డివిజన్ మరుపల్లి భాగ్యలక్ష్మి 1600 ఓట్లతోటి కూడా విజయం సాధించారు. మొత్తం చూస్తుంటే మాత్రం టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి చాలా మంది తాము అనుకున్న దానికంటే కూడా ఎక్కువ రిజల్ట్ వస్తున్నది అనే మాత్రం టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా మాత్రం ఒక టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 12 గంటల తర్వాత వరకు కూడా దాదాపు 90% రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. మొత్తం 12 నుంచి 1 గంట లోపలనే పూర్తిగా ఈ రిజల్ట్ అంతా కూడా వస్తుంది. మొదట సంబంధించినటువంటి 6 కేంద్రాలు 6 సంబంధించిన హాల్స్ లలో ఈ కౌంటింగ్ కొనసాగుతుంది. మొత్తం 60.30 ఏదైతే పోలింగ్ నమోదైందో ఆ సంబంధించినటువంటి వార్డుల వరకు 14 టేబుల్స్ లలో కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కొంత ఇప్పటి వరకు చూస్తుంటే వచ్చినటువంటి రిజల్ట్ ఆ టీఆర్ఎస్ కు మాత్రం చాలా ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం ఇక్కడికి ఏదైతే పోలింగ్ కేంద్రానికి సంబంధించినటువంటి చూస్తే పోలింగ్ కేంద్రం దగ్గరికి వచ్చే వారితో కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఒక ఆనందోత్సాహాలు వ్యక్తమవుతుంది. మరి కొద్దిసేపట్లో ఇక్కడికి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతానికి కూడా టీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నినాదాలు కావచ్చు, ఈ ప్రాంతంలో కూడా ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్, థ్యాంక్ యూ కృష్ణమోహన్.